అందరు కాల్ చేసి మాట్లాడుతున్నావు? అదే ప్రేక్షి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి నెంబర్ ఇచ్చింటే కాల్ చేసిన ప్రేక్షి. ఎవరు చూసినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటున్నారు. సో ప్రోడక్ట్లు కొనుక్కోవాలా, ప్రోడక్ట్లు అమ్మాలా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ బిజినెస్ కైనా ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ మామా. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నా. ఇండియాలో సుమారు 350 కంపెనీలు ఉన్నాయి, స్టార్ట్అప్ కంపెనీలు. అవునా? ఇప్పుడు నువ్వు బిజినెస్ చేయాలంటే సుమారు 5 నుంచి 10 లక్షల వరకు కావాలా. అదే ఈ స్టార్ట్అప్ బిజినెస్ అయితే చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక బెస్ట్ ఇండియన్ స్టార్ట్అప్ కంపెనీ ఉంది, చెప్తా, నోట్ చేసుకో. గత 25 సంవత్సరాలుగా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి లీగల్ గా పనిచేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ ఆషామాషా కంపెనీ కాదు మామా. దాదాపు 4,000 మందికి పైగా కోటీశ్వర్లను చేసింది. అలాగే 1,00,000 మందికి పైగా కార్లు కొన్నారు. కొన్ని లక్షల మంది ఫారెన్ ట్రిప్స్ కి పోయినారు. దూసుకుపోయే వాళ్ళు దూసుకుపోతూనే ఉన్నారు మామా. డౌట్లు పెట్టుకున్న వాళ్ళే అక్కడే ఆగిపోతున్నారు. కరెక్టే ప్రేక్షి, ఏ కంపెనీ అయినా కూడా సెల్లింగ్ ఉంటది కదా. సెల్లింగ్ కి ప్రమోటింగ్ కి చాలా తేడా ఉంది మామా. సెల్లింగ్ అంటే నువ్వు ఇప్పుడు అంగడి పెట్టి సెల్ చేస్తే దాన్ని సెల్లింగ్ అంటారు. ప్రమోటింగ్ అంటే టీవీ యాడ్స్ లో హీరో మహేష్ బాబు గారు ప్రమోట్ చేశారు చూడు సంతూర్ సోప్ ని, దాన్ని ప్రమోటింగ్ అంటారు. అది సరే ప్రేక్షి, ప్రమోటింగ్ చేయడానికి నేను సెలబ్రిటీ కాదు కదా. అందుకే మామా నీ బంధువులకి, నీకు తెలిసిన వాళ్ళకి, అలాగే చాలా మంది చాలని జీతాలతో పనిచేస్తున్నారు, వాళ్ళకి ప్రమోట్ చేయి. ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చా? 18 ఏళ్ళు దాటినాక ఒక లేబర్ దగ్గర నుంచి సీఎం, పిఎం ఎవరైనా చేయొచ్చు ఈ బిజినెస్ ని. నేను ఇప్పుడే నాకు తెలిసిన అందరికీ చెప్తాను ఈ బిజినెస్ గురించి.